మేము ప్రైవేట్ వ్యక్తులకి ఏమి ఇవ్వట్లేదు, గవర్నమెంటే ఉండిద్ది, గవర్నమెంటే నడిపిద్దని ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరేమో ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఏంటి? ముమ్మాటికి ఇది ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతోనే పీపీపీ విధానం తీసుకొచ్చి కొంత గవర్నమెంట్ 10% గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి 90% ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే ఉద్దేశంతో జరిగే కుట్ర ఇది. ఈ కుట్రని పసిగట్టి మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ప్రతి ఊరున ప్రతి వాడన కార్యక్రమం జరుగుతూ ఉంది. వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంగా, కోటి సంతకాలే కాదు 1.5 నుంచి 2 కోట్ల సంతకాలు అయ్యే పరిస్థితి ఈరోజు ప్రజల నుంచి స్పందన చూస్తే తెలుస్తూ ఉంది. ఈరోజు కంచికచర్ల మిక్ కాలేజీ దగ్గర విద్యార్థులు భారీ ఎత్తున ఈరోజు కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేసి తమ వ్యతిరేకతని తెలియజేశారు. పీపీపీ విధానం వాళ్ళు తీసుకొచ్చిన విధానంలో రేపొద్దున అది ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కూడా ప్రైవేట్కి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చడమే తప్ప ఇది ప్రజలది కాదు. నిజంగా ప్రజలకి వాళ్ళు మేలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే అది ప్రైవేట్ పరం చేయడం ఎందుకు? ప్రభుత్వమే టేకప్ చేసి కంప్లీట్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించవచ్చు కదా. అక్కడే వాళ్ళ ద్వంద్వ వైఖరి, వాళ్ళు ఏదైతే దీంట్లో వాళ్ళు అవినీతి చేయాలనుకుంటున్నారో అది క్లియర్గా కనబడతా ఉంది. కాలేజీలను కట్టాలన్నా నడపాలన్నా నిధులు లేవు, భారంగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే తొందరగా పని అయిపోద్ది అని అంటున్నారు. ప్రతి మంగళవారం ఆర్బీఐ ఆక్షన్లో 2,000 నుంచి 5,000 కోట్లు ప్రతి మంగళవారం అప్పు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్. సామాన్య ప్రజానీకం తెలుసుకోవాలి ఇది. ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఒక్క మంగళవారం అప్పుకి వెళ్తే, ఆర్బీఐ ఆక్షన్కి వెళ్తే వచ్చే డబ్బులతో ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చు. మరి ఆ ప్రతి మంగళవారం ఆక్షన్లో పాల్గొని తీసుకొచ్చే అప్పులన్నీ ఏమైపోతున్నాయి? ఆ అప్పులతో చేయొచ్చు ఇది. ఈ 5,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వానికి భారం కాదు. ఇన్ని మన బడ్జెట్ వచ్చి 1,50,000 కోట్ల బడ్జెట్. 5,000 ఏ పాటిది? 5,000తో ప్రజారోగ్యం, కళాశాలలు, వైద్య కళాశాలలు ఇవన్నీ అందరికి అందుబాటులో వస్తాయి కదా. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు తన బెనామీలకి అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ పీపీపీ విధానాన్ని దీంట్లో తీసుకొచ్చారు. ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలిందంటే కోనసీమ గురించి మాట్లాడుతున్నారు, కానీ దీని గురించి మాట్లాడతలేదు. ఏమంటారు మరి? ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడరు, పైన ఏవో మాట్లాడతారు. అవి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు కాముకుంటున్నారు, అది ప్రజలకి ఇప్పటికీ అర్థమైపోయింది. అది రాబోయే కాలంలో ఆయనకు కూడా తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు.